అందుకే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా విషయాలు ఇక్కడ బోధించారు ప్రార్థన గురించి మాట్లాడుతూ. యాక్చువల్ ఇంకా కొంచెం ఒకసారి మనం కనుక పైకి వెళ్ళేదాం అనుకున్నాం అక్కడ ఫస్ట్ వాళ్ళు అసలు ప్రార్థన ఎలా చేయకూడదు చెప్పారు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మనందరం ఏమనుకుంటామంటే జనరల్గా క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే ఏదో రకంగా అండి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను దేవుడు ఆలకిస్తాడు అంటారు. మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి మనకున్న అవగాహన బట్టి ప్రార్థన చేస్తే నీలో సిన్సియారిటీ ఉంది కాబట్టి దేవుడు ఆలకించేస్తాడు అని కనుక అనుకుంటే, నీలో నిజాయితీ ఉంది కాబట్టి నువ్వు సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నావు, నీకు తెలియపోయినా నీకు నచ్చినట్టు ప్రార్థన చేసేస్తున్నావు, నీకు వచ్చినట్టుగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు ఆలకిస్తాడు అనుకుంటే, అది కనుక వాస్తవం అయితే కనుక యేసుక్రీస్తు ప్రార్థన గురించి బోధించడంలో అర్థమే ఉండదు. ఆయన బోధించేది ఏం చెప్తుందంటే ప్రార్థన చేయకూడనటువంటి రీతిలో కూడా కొంతమంది ప్రార్థన చేస్తారు. అది ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు కూడా యేసుక్రీస్తు చెప్పారు. ఎవరిలాగా వేషధారులాగా మీరు ప్రార్థన చేయొద్దు. వేషధారులు ప్రార్థన చేస్తున్నారు కానీ క్రీస్తుని మీరు వారిలాగా చేయొద్దు. అలాగే అన్యులు కూడా ప్రార్థన చేస్తారు, మీరు అన్యుల్లాగా కూడా మీరు ప్రార్థన సరే వాళ్ళు ప్రార్థన చేస్తారు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ క్రీస్తు అంటున్నారు మీరు వారిలాగా కానీ వీరిలాగా కానీ మీరు ప్రార్థన చేయొద్దు.